జనసేన ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారా? ఎక్కడ భేటీ అయ్యారు? ఎవరెవరు భేటీ అయ్యారు అనే వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర్లు కొడతా ఉంది. కొన్ని ప్రధానమైనటువంటి వెబ్సైట్లతో పాటు పత్రికలు సైతం కూడా రాశాయి. 18 మంది జనసేన ఎమ్మెల్యేలు ఒకే చోట సమావేశమయ్యారని, అందులోనూ నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన విజయవాడ నగరంలోని ఒక హోటల్లో సమావేశమయ్యారని, రకరకాలుగా చర్చించారనేటువంటి వార్త రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర్లు కొడుతుంది. అసలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు 18 మంది ఎందుకు సమావేశమయ్యారు అంటే, ఆ మిగతా వ్యక్తులు ఎవరు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎవరైతే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారో కందుల దుర్గేష్ గారు, వారిద్దరు మినహాయించి 18 మంది ఎమ్మెల్యేలు నాదెండ్ల మనోహర్ గారి దగ్గర కూర్చొని వారి బాధను వ్యక్తపరచడం కోసం భేటీ అయ్యారు, ఆయన్ని కలిశారు అనేటువంటి వార్త రకరకాలుగా చక్కెర్లు కొడుతుంది. కొన్ని ప్రధానమైనటువంటి వెబ్సైట్లన్నీ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అసంతృప్తితో ఉన్నారని, వాళ్ళందరూ కూడా మా పరువు పోతుంది, మా మాట ఎవరినే పరిస్థితి లేదు, మేము ఇక కార్యకర్తలకు ఏమి న్యాయం చేయలేకపోతున్నాము, దయచేసి దీన్ని సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యేలు 18 మంది వచ్చి నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడారని చాలా క్లియర్గా ఇక్కడ రాశారు. అయితే అసలు దీంట్లో వాస్తవం ఉందా? 18 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అధికారుల్ని తమ అదుపులో పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా? అసలు ఎవరో చూద్దాం. సరే, ముగ్గురు మంత్రులు అంటే పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు, ఆ ముగ్గురు మంత్రులకు ఇబ్బంది లేదు, వాళ్ళ మాట ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ మాట నియోజకవర్గంలో అధికారులు అడపాదడపై వింటున్నారు, మిగతా 18 మంది ఎమ్మెల్యేల మాట వింటలేదన్నారు. కొన్ని నియోజకవర్గాలు చర్చిద్దాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం, ఆ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన మాస్ లీడరు, ఫైర్ బ్రాండ్ కూడా. గతంలోనే ఆయన తాడేపల్లిగూడెం పట్టణానికి మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. దాదాపు 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చాలా ఫైర్గా ఉంటారు, మాస్ లీడర్ ఆయన. అసలు ఆయన మాట అధికారులు వినకుండా ఉండే పరిస్థితే లేదు. ఆయన తేడా వస్తే తోలు తీసే రకం అనమాట. ఆ నియోజకవర్గం చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా పి గన్నవరం నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణ గారు గతంలో పోలీసు ఉన్నతాధికారిగా హైదరాబాద్లో విధులు నిర్వహించారు. ఆయనకు పూర్తి స్థాయి పట్టుంది. ఎంతోమంది ఐపీఎస్లతోటి డైరెక్ట్ కనెక్షన్ ఉంది ఆయనకి, ఎంతోమంది ఐఏఎస్లతోటి డైరెక్ట్గా ఫోన్ కాంటాక్ట్ ఉంది ఆయనకి. అసలు ఆయన ఒక చెప్పాలంటే ఆయన అధికారి కాబట్టి అధికారులు ఆయన మాట వినకుండా ఉండే పరిస్థితే లేదు. 2 తర్వాత రాజానగరం నియోజకవర్గం, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు బొత్తుల బలరామకృష్ణ గారు. ఆయన మొదటి నుంచి కూడా చాలా ఫైర్ బ్రాండ్ అనమాట. ఆయన రాజానగరం నియోజకవర్గంలో జక్కంబూడి కుటుంబాన్ని ఎదిరించి వారిని అడ్డుకొని మరి అక్కడ ఆయన జెండా రెపరెపలు అడిచారు, జనసేన జెండా. మరి చాలా స్పీడ్గా వచ్చారు, ఎమ్మెల్యే టికెట్ కొట్టారు, ఎమ్మెల్యే అయిపోయారు. చాలా స్పీడ్గా కూడా పనిచేసుకున్నారు. అక్కడ ఆయన మాటకు అడ్డుపడే అధికారులు ఉండే పరిస్థితే లేదు. సో ఇప్పుడు 3 నియోజకవర్గాలు. తర్వాత యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ గారు, ఆయన కూడా ఫైర్ బ్రాండ్, మాస్ లీడరు. అక్కడ ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండే పరిస్థితే లేదు. 4 నియోజకవర్గాలు. మరొకటి ఇక పంచకర్ల రమేష్ బాబు ఎవరైతే ఉన్నారో పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి, ఆ నియోజకవర్గంలో ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఇప్పుడు కాదు, 2009లోనే మొదటిసారి ఎమ్మెల్యే ప్రజారాజ్యంలో, ఆ తర్వాత మళ్ళీ 14లో ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యే. ఆయనకేం పరిపాలన మీద పట్టు కొత్త ఏమి కాదు ఆయనకి. సో ఆయన మాట వినకుండా ఉండే పరిస్థితే లేదు. సో 4 నియోజకవర్గాలు. సో మరొక నియోజకవర్గం చూస్తే రైల్వే కొడూరు నియోజకవర్గం. అక్కడ ఎవరైతే అరవ శ్రీధర్ అనేటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే రూపానందరెడ్డి గారికి శిష్యుడు లాంటి వ్యక్తి. సో అక్కడ రూపానందరెడ్డి గారే లీడ్ చేస్తున్నారు అక్కడ చెప్పాలంటే, ఆ ఎమ్మెల్యేని ముందు పెట్టుకొని. సో ఇంకా అక్కడ తెలుగుదేశం వాళ్ళు మాట వినకుండా ఉండే పరిస్థితి ఏంది? అక్కడ రూపానందరెడ్డి గారే కదా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, ఆయన శిష్యుడే కదా అరవ శ్రీధర్ గారు. మరి ఆయన మీద తిరగబడుతున్నారు. అరవ శ్రీధర్ గారు ఆయన మీద 5 నియోజకవర్గాలు. అంటే ఆ 18లో 5 నియోజకవర్గాలు చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉంది. భీమవరం నియోజకవర్గం చూస్తుంటే మరి ఎవరైతే పులపర్తి రామాంజనేయులు గారు ఉన్నారో, మరి ఆయన చాలా సీనియర్ ఎమ్మెల్యే, తెలుగుదేశం నుంచి వచ్చాడు ఆయన. ఇంకా ఆయనకి తెలుగుదేశం శ్రేణులతో అక్కడ ప్రాబ్లం ఏంటి? అసలు తెలుగుదేశం అంటే ఆయన అక్కడ కొత్తగా జనసేనకు వచ్చారు, జనసేన నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 6 నియోజకవర్గాలు. అసలు ఆయన అక్కడ అడ్డుకునే పరిస్థితే లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 18 నియోజకవర్గాల్లో కనీసం 10 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వారి వర్క్ని చాలా ఫ్రీగా చేసుకుంటున్నారు. వారు పట్టుంది వారికి, ఆ నియోజకవర్గం మీద పట్టు పెంచుకుంటున్నారు. అధికారులతోటి సత్సంబంధాలు ఉన్నాయి, అధికారుల మీద ఆర్డర్లు వేసి కూడా పని చేయించుకుంటున్నారు. ఈ 18 మందిలో 10 నియోజకవర్గాలు చాలా మాస్ లీడర్లు ఉన్నారు. గతంలోనే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులు, కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వ్యక్తులు, వీళ్ళందరూ మాస్ లీడర్స్. సో మహా అయితే ఒక 4-5 ఎమ్మెల్యేలు కాస్త ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం జనసేన పార్టీలో కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళలో. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ వెబ్సైట్లన్నీ కూడా జనసేన పార్టీ 18 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా అసలు మేమేం చేయలేకపోతున్నాం, మా పని అయిపోయింది, అధికారులు మా మాట వింటలేదని ఎందుకు రాసుకొచ్చారు? జనసేన పార్టీని
మానసికంగా దెబ్బతీయాలి. ఆల్రెడీ జన సైనికుల్లో కొంత నిరుత్సాహం ఉంది. ఎందుకంటే 1/3 పదవులు వస్తాయని ఆశించారు. కాకపోతే 10% కూడా నామినేటెడ్ పదవులు పూర్తిగా రాలేదు. ఇంక మూడో విడత ఉంది. ఆ మూడో విడత ఇచ్చినప్పటికీ కూడా మరి కనీసం 12-13% అన్నా మరి వాళ్ళు ఫుల్ఫిల్ అవుతారో లేదో తెలియదు. కాస్త క్యాడర్లో ఉంది అక్కడక్కడ. అదేవిధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు కాస్త అసంతృప్తి ఉంది. అంతేగాని జనసేన ఎమ్మెల్యేలు ఉన్న 21 నియోజకవర్గాలు చాలా స్వేచ్ఛగా పనిచేసుకుంటా ఉన్నారు. సో అక్కడ అసలు ఆ ఎమ్మెల్యేలకు ఇబ్బందే లేదు. రాజోల్ నియోజకవర్గం చూస్తే అక్కడ ఉన్నటువంటి వరప్రసాద్ గారు ఐఏఎస్ అధికారి ఆయన. అక్కడ తెలుగుదేశం ఆయన మీద పెత్తనం చేసే పరిస్థితే లేదు అక్కడ. సో అలా చెప్పుకుంటూ పోతే నేను చెప్పినట్టు 10 నియోజకవర్గాల పైగా పట్టు సాధించినటువంటి నియోజకవర్గాలు జనసేనలో. ఈ ముగ్గురు మంత్రులు కాక ఎక్కడో అడపదడప ఒక 4-5 ఎమ్మెల్యేలు ఇబ్బంది పడితే పడుతూ ఉండొచ్చు. కానీ జనసేనని మానసికంగా దెబ్బతీయాలి, జన సైనికుల్ని మానసికంగా దెబ్బతీయాలి అంటే పార్టీ క్యాడర్కే కాదు ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి జనసేనకి తెలుగుదేశానికి ఒక గ్యాప్ క్రియేట్ చేయాలి. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు జనసేన ఎమ్మెల్యేలు పనిచేయనివ్వట్లేదు. మిగతా నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి అలాగనే ఉందని క్రియేట్ చేసి జనసేనను మానసికంగా దెబ్బతీయడానికి టీడీపీ జనసేన మధ్య చిచ్చుని పెట్టడానికి కోసం మాత్రమే ఈ విధంగా కొంతమంది కొన్ని వెబ్సైట్లు ప్రత్యేకంగా రాసుకొచ్చాయనేటువంటి అభిప్రాయం అయితే చాలామంది రాజకీయ మేధావులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము రహస్య సమావేశం అయ్యామా లేమా అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఒకవేళ అయ్యుండొచ్చు, దానికి అజెండా వేరుగా ఉండుండొచ్చు. అంతేగాని మా మాట చెల్లటం లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట అవాస్తవం అనేటువంటి అంశాన్ని కూడా అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది.